సంగారెడ్డి జిల్లాలో ఒక ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. నేషనల్ హైవే 65 దగ్గర కోహిర్ మండలం దగ్గర ఒక చౌరస్తా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న డాల్ఫిన్ ట్రావెల్స్ బస్. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరికి చాలా సీరియస్గా ఉంది. అలాగే కొంతమందికి స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు ప్రయాణికులు అని చెప్పుకోవచ్చు. పొగమంచుతో దారి కనిపించగా అదుపు తప్పి ఒక్కసారి బోల్తా పడినట్టు తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ అలాగే జహీరాబాద్ మార్గంలో కూడా ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ క్రేన్లని తీసుకొచ్చి మరి ఆ బస్సును తీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ట్రాఫిక్ స్తంభించింది. ఇటు ముంబై హైదరాబాద్ నేషనల్ హైవే ప్రస్తుతానికి ట్రాఫిక్తో స్తంభించేసింది. ఆ బస్సు ఒకసారి డాల్ఫిన్ బస్సు మనం దాని గురించి మాట్లాడుకుంటే కనుక ఇటు బాంబే నుంచి హైదరాబాద్కి బయలుదేరి వస్తున్న సమయంలో ఇది జరిగింది. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఒక్కసారిగా మరి పొగమంచు వచ్చి రావడంతో ఎదురుగా ఏముందో కూడా కనిపించలేదు. ఆ డివైడర్ పైకి ఎక్కిందా, ఏం జరిగింది, మొత్తానికైతే పల్టీ కొట్టింది. ఆ సమయంలో ఆల్మోస్ట్ 31 మంది ప్యాసింజర్స్ ఉన్నారు బస్సులో. అందరూ నిద్రపోతున్నారు. బాంబే నుంచి హైదరాబాద్కి బయలుదేరిన వాళ్ళు, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్, పెద్ద వయసు కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ బస్సు ఒక్కసారిగా బోల్తా పడడంతో ఇద్దరికైతే తీవ్ర గాయాలయ్యాయి. దాని తర్వాత ఇంకొంతమంది స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు.